ఒక హీరోయిక్‌గానే ఉండేవారని విన్నామండి. నిజమేనా అండి? ఎంత కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా ఉండేది. చదువు కంటే ఆటలు, పాటలు సర్కిల్ ఎక్కువ. అలాగే సినిమాలో ఉండే ప్రేమ పురాణం కూడా ఒకటి ఉంది. అంటే మీరు అంటే ఆవిడే మీ నిజ జీవిత భాగస్వామి అని విన్నాను. కాలేజీలోనండి. లవ్ స్టోరీ అండి? మీ దాంపత్యం లవ్ నుంచే మొదలైందండి? ఇంటర్లో ఉన్నప్పుడే లవ్. అవునండి. ఇంటర్లో ఉన్నప్పుడే లవ్. తర్వాత డిగ్రీ అయ్యాక పెళ్లి చేసుకున్నాం. పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం. ఆమె నా భాగస్వామి. సార్ ఇప్పుడు లవ్ అన్నారు కాబట్టి అడుగుతున్నానండి, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. యాక్చువల్గా ఇప్పుడంటే లవర్స్ అమ్మాయిలు అబ్బాయిలు సరే ఒక ఇన్ఫాక్చుయేషన్ లవ్లో నిజమైన లవ్లో ఉన్నారనుకోండి, సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాల సాధనాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, కలుసుకోవడానికి. ఇప్పుడు అంతా ఒక సోషలైట్ ఇది బిహేవియర్ వచ్చింది కాబట్టి పర్వాలేదు, వాట్సాప్ మెసేజ్ అదే వచ్చింది. అప్పట్లో కొంచెం కలుసుకోవడం కూడా కష్టమే కదండి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కదా. క్లాస్మేట్స్, ఆమె ఒక క్లాస్ రూమ్, నాది ఒక క్లాస్ రూమ్. ఉత్తరాలు ఇచ్చుకునేవాళ్ళం. ఉత్తరంలో కవిత్వం రాసేవారండి? కవిత్వాలు ఉండేవి. పైత్యం అనుకోండి, కవిత్వం అనుకోండి. కాదు సార్, కవిత్వం రాయడానికి ఏమైనా ప్రాక్టీస్ చేసేవారా ముందు మీరు? నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం మీద దృష్టి ఎక్కువ. మా మేనమామ గారు నాకు కార్ల్ మార్క్స్ సాహిత్యం దగ్గర నుంచి శ్రీశ్రీ గారు, దిగంబర కవుల సాహిత్యం దగ్గర సార్ అవన్నీ చదివితే వేరే విధంగా వస్తుంది కదండి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని అవి వస్తుంది కదండి. అంటే మరి అది ప్రేమ వేరు కదండి. ఇప్పుడు కృష్ణ శాస్త్రి గారిని ఇలాంటి వాళ్ళని కదా చదవాలి. యువరక్తం కదా ఆ రోజుల్లో. ఎందుకంటే మా ఈ కమ్యూనిస్ట్ కుటుంబాలు, మా మామగారి కమ్యూనిస్ట్ కుటుంబాలు, వాళ్ళ భావజాలు కలుస్తాయి. ఏదోలేండి, అయిపోయింది ఆ రోజు. అట్రాక్షన్ కదా. కాదు సార్, ఇంతకాలం దాంపత్యం సాఫీగా సాగుతుందంటే అది నిజమైన ప్రేమ కదండి, దానికే ఉంది. ఏదో ఆమె కూడా 40 సంవత్సరాల జీవితంలో ఇది కావాలని ఎప్పుడు అడగల. ఇది పాడు చేశారు, ఇది అమ్మేశారు, ఇది పిల్లలకి ఏమీ లేకుండా ఎప్పుడు అనలే. ఆ పిల్లల చదువులు సంఖ్యలో ఆమె చూసుకునేది. పాపం నేను ఎప్పుడు పట్టించుకునేది కాదు. అమెరికా వెళ్ళాలన్నా కూడా ఆమె వాళ్ళకి అప్పుడు జిఆర్ఏతో రాయించుకొని ఆమె తిప్పలు పడింది. నేను ఎప్పుడు ఫ్యామిలీ గురించి పెద్దగా శ్రద్ధ పెట్టలా, ఆమె శ్రద్ధ పెట్టింది. ఎప్పుడు వస్తువు కావాలని కూడా అడిగిన పాపంలో. నేను రాజకీయాల్లో తగలేస్తున్నా ఒక గాజు కావాలో ఒక గొలుసు కావాలో ఏనాడు అడగలేదండి. చాలా సింపుల్గానే నేను ఎక్కడిది ఏదో తిరిగేవాడిని, రాష్ట్రం అంతా. ఫ్యామిలీకి టైం కేటాయించడం చాలా తక్కువ ఉంటుంది కదా. రామారావు గారు బతుకున్నంత కాలం రాష్ట్రంలో విపరీతంగా పార్టీ కోసం తిరిగేవాడిని. తర్వాత తగ్గించాను. తర్వాత కూడా చంద్రబాబు గారు కూడా నాకు కొంత బాధ్యత కొంత తిరిగేవాడిని. చంద్రబాబు గారు పంపించిన తర్వాత కూడా నేను రాయలసీమ అటు వెళ్ళేసి వచ్చాను. తర్వాత తగ్గిపోయాను. రామారావు గారు చచ్చిపోయి తగ్గించాను. తర్వాత కూడా చంద్రబాబు గారు పెట్టి కొంత చేశాను. ఈ మధ్య బాగా స్టేట్ తిరగట్లా. సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా ఒడిదుడుకులు చాలా ఎదుర్కొన్నారు. చాలా అంటే ఎత్తుపలాలు సహజం, ఎందులో అయినా సహజం. రాజకీయాల్లో కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి తట్టుకోలేరు. అంటే మీరు రకరకాల 3 సార్లు ఓడిపోయారు, గెలుస్తారనుకున్న దాంట్లో కూడా ఓడిపోయారు, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము అని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు కానీ, బాధపడ్డ సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయండి? నా పిల్లలు కానీ, మా తమ్ముడు యాక్టివ్గా ఉండేవాడు. వాడు ఏదో ఎలక్షన్ టైంలో పనిచేసేవాడు, పని చేసుకునేవాళ్ళు. కానీ ఎవరు రాజకీయాల్లోకి రాలే. వాళ్ళకి ఒక పోస్ట్ కూడా వేయలేదు నేను ఎప్పుడు. ఒక కనీసం గుడి కమిటీకి కూడా వేయలేదు నేను ఏనాడు కూడా. నా భార్య కానీ, బంధువులు జనం కానీ ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ కారు. నా వరకు ఒక్కడనే నేను నా పని చేసుకెళ్ళిపోతాను. ఎవరన్నా ఉంటే చిన్న స్లిప్ ఇచ్చినా దగ్గర పెట్టుకొని ఫైల్ తయారు చేసి పనులు చేయించేవాళ్ళం. వాళ్ళు హైదరాబాద్ రండి జనాన్ని వేసుకెళ్ళడం అలవాట్లేదు నాకు. మీటింగ్లప్పుడు జనం వస్తారు కానీ వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్యలు నేను డైరీ పెట్టుకొని ఒక ఫైల్ మెయింటైన్ చేసి ఒక పద్ధతిగా పని చేసి పెట్టడం, ఖర్చు లేకుండా చేసి పెట్టేవాడిని. అంతవరకే. వాళ్ళకి ఖర్చు అవ్వదు నాతో పెట్టుకుంటే. ఏదైనా సహాయం చేస్తాను ఎంతోమందికి. మనం ఏదో ఉన్న దాంట్లో సహాయం చేస్తాం. అంటే రాజకీయాల్లోని పరుష పద